హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుదాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరో మాట చదువుదాం రండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21, 22 వచనాలు తీయండి. చదువుదామా? మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడను, దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో మేమందరము కలిసి నీ పాదాల చెంత చేరి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం. అలాగే వ్యక్తుల జీవితాల్లో మీరు చేసిన కార్యాల ద్వారా కూడా మిమ్మలను గణపరిచాం. అలాగే ప్రభువా, ఇప్పుడు నైనా వాక్యం వినే సమయంలోనికి మేము వచ్చాము. మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి ప్రభువా. ఈ కృతజ్ఞత నిండిన హృదయాలతో నీ వాక్యమును స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును మాకు దయచేసి మాతో స్పష్టముగా మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావము మీరు మాత్రమే పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే స్తుతించి ఆరాధించి వేడుకొని నన్ను, ఇక్కడున్న వారందరినీ మీకే అప్పగించుకుంటూ నీ ఆత్మకార్యాన్ని మాలో జరిగించమని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేనండి. మనం కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నాం కదా, ఎవరి వైపు చూడాలి మనం? అందరూ చెప్పాలి. యేసు వైపు మనం చూడాలి. ఓకే, యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. మనమందరం పరుగు పెడుతున్నాం. ఇది ఒక పరుగు పందెం. అయితే ఈ పరుగు పందెంలో ముందు పరిగెట్టేవారు ఉంటారు, వెనక పరిగెత్తేవారు ఉంటారు. సాధారణంగా లోకంలో పరుగు పందాలు ఉంటాయి చూడండి. ఆ పరుగు పందాలను మనం చూస్తే ముందు పరిగెత్తిన వారు ఫస్ట్, సెకండ్, థర్డ్, మొదటి ప్రైజు, రెండవ ప్రైజు, మూడో ప్రైజ్ అని ఇస్తారు. అయితే మొదట పరిగెత్తిన వారు గొప్పవారు, తర్వాత పరిగెత్తిన వారు గొప్పవారు కాదు అన్నట్టుగా లోకం ఉంటుంది. కానీ క్రైస్తవ్యం అలా కాదు. మనం మొదట పరిగెత్తామా, తర్వాత పరిగెత్తామా, ముందొచ్చామా, వెనకొచ్చామనేది కాదు. కానీ మనకంటే ముందు పరిగెత్తిన వారిని చూస్తూ నమ్మకంగా మన విశ్వాస యాత్రలో ముందుకు సాగితే మనల్ని నడిపించి తగిన బహుమానాలు మనకు అనుగ్రహించి మనల్ని గొప్ప చేయు దేవుడు మనం కలిగి ఉన్నాం. గొప్ప చేయు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే మనం క్రైస్తవ్యంలో చక్కగా బ్రతకాలి అని అంటే మన చూపు ఎవరి వైపు ఉండకూడదు, ఒక్కరి వైపే ఉండాలి. చెప్పండి, ఎవరైనా? యేసు. ఎందుకు ఆయన వైపే మనం చూడాలి అని అంటే మన విశ్వాసమునకు కర్త ఆయనే. చెప్పండి, దానిని
కొనసాగించేవాడు ఆయనే. ఇంకో మాట చెప్తాను, దానిని ముగించేవాడు ఆయనే. ఆ విశ్వాస యాత్రను ముగించిన వారిని పరలోకం చేర్చేవాడు కూడా ఆయనే. విశ్వాస యాత్రను ముగించి పరలోకం చేరిన తర్వాత ఆయనతో కూర్చుండబెట్టేవాడు కూడా ఆయనే. ఆయనతో పాటు వారసులమయ్యి ఆయనతో ఉంటామని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి మన విశ్వాసానికి, మన భక్తికి, సమస్తానికి ఆధారభూతుడు ఎవరంటే చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ యేసుక్రీస్తు వైపే మనం చూడాలి. ఓన్లీ లుకింగ్ అంటూ జీసస్, కేవలము క్రీస్తు వైపు మనం చూచే కన్నులు కలిగి ఉండాలి. సాతాను ఏం చేస్తాడంటే, సాతాను చేసేది ఏమిటంటే క్రైస్తవులను యేసు వైపు చూడనివ్వకుండా చేస్తాడు. యేసు వైపు చూచి ముందుకు సాగకుండా చేస్తాడు. దేవుని వైపు చూడకుండా దేవునికి మనకి మధ్యలో కొన్ని ఆటంకాలు తీసుకుని వస్తాడు. ఇస్కరియోతు యోధాను యేసు వైపు చూడకుండా మధ్యలో డబ్బు అనేదాన్ని ఉంచాడు. ఏముంచాడు? డబ్బు అనేదాన్ని ఉంచాడు. యోధా ఏం చేశాడంటే యేసు వైపు చూడాల్సింది దేని వైపు చూశాడు? డబ్బు వైపు చూశాడు. గెహజీ కూడా దేవుని వైపు చూడాలి, యేసు వైపు చూడాలి, కానీ దేని చూశాడు? డబ్బును చూచి ఆగిపోయాడు. సంసోను దేవుని వైపు చూచి బలమైన వ్యక్తిగా బ్రతకాలి, కానీ సంసోను, సాతాను ఏం చేశాడంటే సంసోనికి దేవునికి మధ్యలో అమ్మాయిని ఉంచాడు, స్త్రీని ఉంచాడు. ఆ అమ్మాయిల ఉచ్చులో పడి దేవుని వైపు చూడడం మానేశాడు. మరొక ఆయన ఉన్నాడు, ప్రపంచంలోని గొప్ప జ్ఞాని అయిన సొలొమోను ఉన్నాడు. సొలొమోను దేవుని వైపు చూచిన వాడే. తాను ఆ రాజుగా అభిషేకించబడిన నాడే అతను వెంటనే చేసింది ఏమిటంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనకి దహన బలులు అర్పించి ఇలా అడిగాడు, ప్రభువా, నాకు జ్ఞానం లేదు, ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు తెలియదు, వీళ్ళని ఎలా పరిపాలించాలో మీరు నాకేమివ్వండి అంటే సొలొమోనుకు అర్థమైంది, నాకు జ్ఞానం ఇవ్వగలిగేది ఒక్కరే, అది ఎవరు? దేవుడు అని అర్థం చేసుకుని మంచి ప్రార్థన చేశాడు, దేవుని వైపు చూచాడు. అయితే దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, తెలివితేటలను అనుగ్రహించాడు. ఆ తెలివితో చాలా గొప్ప కార్యాలు చేశాడు, కానీ బుద్ధిహీనమైన పనులు కూడా ఎక్కువ చేశాడు. దేవుని వైపు సొలొమోను చూడకుండా అపవాది స్త్రీలను మధ్యలో ఉంచాడు. ఒకటే పనిగా పెట్టుకున్నాడు, కనబడిన వారిని అందరినీ పెళ్లి చేసుకోవడం. దేవుని వైపు ఉంచాల్సిన దృష్టి స్త్రీల వైపు ఉంచాడు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏ ఆశల కోసమైతే వెళ్ళాడో అంతా జరిగిన తర్వాత అంతా వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చివరికి ఒక వైరాగ్యంతో జీవించాడు. చక్కగా పౌలుతో ఉంటూ నమ్మకంగా సేవ చేస్తున్న ప్రియులారా యవ్వనస్తుడు ఉన్నాడు, దేమా అనే వ్యక్తి. ఆ దేమా అనే వ్యక్తి చక్కగా దేవుని వైపు చూస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాడు, సేవకుల్ని కూడా చక్కగా అనుసరిస్తున్నాడు, పరిచర్యలో ఉన్నాడు ఆ దేమా. కానీ సాతాను చేసిన పని ఏంటంటే ఆ దేమాకు దేవునికి మధ్య ఏముంచాడంటే లోక ఆశలను ఉంచాడు. ఏ ఆశలు? లోక ఆశలు. యోహాను చెప్తాడు కదా, లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, చెప్పండి, నేత్రాశ, జీవపు డంబం. ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే దాని వైపు చూచాడు. ఎవరి వైపు చూడటం మానేశాడు? యేసు వైపు చూడటం మానేశాడు. అందుకే తర్వాత కాలంలో పౌలు అన్నాడు, దేమ ఇహలోకమును స్నేహించాడు, నన్ను విడిచి వెళ్ళిపోయాడు. నేనేమంటానంటే ఆ తర్వాత కాలంలో మారు మనసు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ మారు మనసు లేకపోయి ఉంటే దేవుని వైపు చూస్తూ నమ్మకమైన దేవుని సేవకులతో ఉంటూ కూడా తాను పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియులారా, ఆలోచిద్దాం, మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఆ యేసు వైపు చూడకుండా సాతాను నీకు నాకు మధ్యలో ఏముంచుతున్నాడు? ఎవరిని ఉంచుతున్నాడు? అది ధనం కావచ్చు, అది లోకం కావచ్చు, అది
నీకిష్టమైన వ్యక్తులు కావచ్చు, అది నీ స్నేహితులు కావచ్చు, నీ ఇష్టాలు కావచ్చు, నిన్ను దేవునిలో ఎదగనివ్వకుండా చేస్తున్నాడు వాడు. గమనించాలి. చాలామంది ఏమనుకుంటారంటే సాతాను చర్చికి రాలేని వారిని శోధిస్తాడని. నేను ఓ మాట చెప్తాను, వాడు గురంతా చర్చికి రాలేని వాళ్ళ మీద ఉండదు. ఎవరి మీద ఉంటుంది? వచ్చే వాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకంటే రాలేని వారిని ఎలాగో వాడు మోసం చేసి బురిడి కొట్టించాడు. కానీ చర్చకొచ్చే వాళ్ళని ఎలా మోసం చెయ్యాలా అని వాడు ఎన్నో ప్రయత్నాలు చేసి వాడి ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతున్నాడు. ఎంతో మందిని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు సాతాను చర్చకొచ్చే వారిని. ఎందుకంటే మన చూపు, మన యొక్క ధ్యాస, మన గుండె చప్పుడు యేసే అవ్వాలి అని బైబిల్ చెప్తుంటే యేసయ్యని నమ్ముకో, కానీ ఆయన్నే చూడక్కర్లేదు. నమ్ముకో ఎవరొద్దన్నారు? చర్చికి వెళ్తావా? వెళ్ళు. ఎవరు వెళ్ళొద్దన్నారు? వెళ్ళు. చక్కగా విను, కూర్చో, వింటే విను, కానీ నువ్వు చెయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవచ్చు కానీ ఆయన వైపే చూడక్కర్లేదు. ఇంకో నీకు ఆయనకి మధ్యలో నేను దుంచాను చూడోసారి, ఎంత బాగుందో ఇది. ఎవరినో తీసుకొస్తాడు, దేన్నో తీసుకొస్తాడు. అది డబ్బా, మనిషా, స్నేహితుల, ఎవరో ఒకరు కావచ్చు. ఇక్కడున్న యవ్వనస్తులకి పెద్దవారికో మాట చెప్తున్నాను. నువ్వు దేవునిలో ఎదగకుండా నిన్ను బలహీనపరిచే పాపాలు ఏమైతే ఉన్నాయో గమనించు. యేసు వైపు చూడకుండా వాటిని నీ ఎదురుగా పెట్టింది సాతాను. ఆ సాతాను పన్నాగాల్లో నువ్వు చిక్కుకుపోతుంటే దేవుడు ఎంత వేదన చెందుతున్నాడు, ఆయన ఎంత బాధపడుతున్నారు. ఆయన అర్థం చేసుకోమా మనం? దేవునిలో ఎదగకుండా నేను గనక ఇది చేస్తే నా చూపు దేవుని మీద నుంచి మళ్ళీపోతుందే, నా చూపు దేవుని మీద ఉంచాల్సిన చూపు నేను వేరే వాటి మీద ఉంచుతున్నానే, ఇది సరైనది కాదే, ఇది నా ముందుకు వచ్చింది అని అంటే ఇది దేవుడు చేసింది కాదు, ఇది ఎవరి పనిది? సాతాను పని అనే ఇసుమంతైన జాగ్రత్త మనకి లేకపోతే ఎలాగండి? ప్రతి పన్నాగాల్లో పడిపోవడమే. డిసెప్షన్ ఆఫ్ సాటాన్ అని అంటారు. సైతాన్ యొక్క ప్రియులారా తంత్రాలు అని అంటారు, వాడి యొక్క మోసాలు అని అంటారు. వాడి మోసాల్లో చిక్కుకుపోతున్నారు క్రైస్తవులు. చాలామంది ఇంకోటి అనుకుంటున్నారు, ఏమనంటే సాతాను నల్ల డ్రెస్తో వస్తాడు, కొమ్ములు వేస్తున్నాడు. నిజంగా చెప్పండి, మన దృష్టిలో ఏమనుకుంటాం? సైతాన్ అంటే నల్ల డ్రెస్ వేసుకుని, కొమ్ములు పెట్టుకుని, పెద్ద పెద్ద ఎర్రకోలు పెట్టుకుని, పెద్ద నాలుగు అని వస్తాడు అనుకుంటారు. వాడేం అలా రాడు. కానీ వాడు మనల్ని అలా శోధించడు, నాలాగా తెల్లబట్టలోనే వస్తాడు. చెప్తున్నాను, సేవకులయ్యే ఉంటారు, బైబిలే ఉంటుంది, కానీ వాళ్ళ ద్వారా నిన్ను మోసం చేస్తారు. ప్రియులారా, దేవుని వైపు నువ్వు చూడకుండా ఎవరైతే నీ జీవితంలో ప్రవేశిస్తున్నారో గమనించు. మధ్యలో అది పెట్టింది ఎవరంటే సాతాను. సెల్ ఫోన్ అయినా సాతాను పెడుతున్నాడు మన కళ్ళ ముందు. బైబిల్ చదువుకుంటావా? బైబిల్ ఏం చదువుతావు? బోరు కొడుతుందయ్యా. బైబిల్ ఏం చదువుతావయ్యా? చక్కగా ఫోన్ నొక్కో, ఓ పంచే. బైబిల్ చదువుతావా? ఓ పంచే. ఒక్క 10 నిమిషాలు ఫోన్ చూసి బైబిల్ చదువుకోవచ్చుగా అని చెప్తాడు. మనం ఏం చేస్తామంటే నిజమే భలే ఉంటుందని చెప్పి ఓ 10 నిమిషాలు ఫోన్ నొక్కుదామని కూర్చుంటాం. నిజంగా చెప్పండి, 10 నిమిషాలకు వచ్చేసారా? మరి 10 నిమిషాలల్లా ఎంత అయింది? ఇప్పుడు గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. అంతా అయిపోయిన తర్వాత బైబిల్ చదువుదాము అన్ను బైబిల్ తెరిచేసరికి ఎప్పుడూ రాని ఆవలింతలు ఎప్పుడు వస్తాయి తెలుసా? మీకు చెప్పనా? బైబిల్ చదివేటప్పుడు ఆవలింతలు వస్తున్నాయంటే గమనించండి, నువ్వు చదవకుండా నిన్ను ఆపుతున్నాడు సాతాను. ఎప్పుడూ రాని ఆవలింతలు ప్రార్థనలో వస్తున్నాయి మీకు, మోకాళ్ళు వేస్తుంటే గమనించండి, మీరు ప్రార్థన చేయకుండా ఆపుతున్నవాడు సాతాను. ఎందుకంటే వాడు ఏమంటాడంటే, సాతాను ఏమంటాడంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకో, కానీ ఆయన వైపే తదేకంగా చూడక్కర్లేదు. వారానికి ఒకసారి చూడవై సరిపోద్ది. వారానికి ఒకసారి చూడటం అంటే ఏంటి? ఆదివారం వచ్చిందంటే ఎక్కడికి రా, చర్చికి వచ్చే సరిపోద్దు. వారానికి ఒకసారి చూడు, ప్రతిరోజు చూడాల్సిన అవసరం లేదు అని సాతాను ఎంతో మంది క్రైస్తవుల్ని ఈడ్చుకుపోతున్నాడు.
ఎంతోమంది క్రైస్తవులు ఈడ్చుకుపోతున్నాడు. అందుకే దైవజనులు ఏమంటారంటే, ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప వింత ఏంటంటే, దేవుడెవరో తెలిసి, దేవుడెవరో అర్థం చేసుకుని, బైబిల్ ఏంటో తెలిసి, ప్రార్థన ఏంటో తెలిసి, అన్నీ తెలిసి ఒకానొక రోజున వారు నరకం పోతారంట. అదే గొప్ప విచిత్రం అంట. ప్రపంచంలో ఎన్ని వింతలని చెప్తారు చెప్పండి? 7 వింతలంట. 7 వింతల సంగతి అలా ఉంచండి. అన్నిటికంటే గొప్ప వింత ఏంటంటే, యేసుప్రభు ఎవరో తెలియకుండా చచ్చిపోవడం కాదంట, అన్నీ తెలిసి చచ్చిపోయి ఎక్కడికి పోతారట? ఇస్కరియోతు యూదా వెళ్ళలేదా? ప్లీజ్ బివేర్ మై డియర్ క్రిస్టియన్స్. నా ప్రియ క్రైస్తవులారా, జాగ్రత్త పడండి. యేసు వైపు చూడకుండా మధ్యలో అడ్డుగా వచ్చేది ఏదైనా సరే గమనించండి, అది ఎవరుంచుతున్నారు మధ్యలో? సాతాను ఉంచుతున్నాడు. జాగ్రత్త. ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే, అయితే మనం చెప్పుకున్నాం కదా, యేసు వైపు చూస్తే మనకొచ్చే లాభాలు ఎన్ని చెప్పుకున్నాం? ఏం జరుగుద్ది యేసు వైపు చూస్తే? నెంబర్ 1 చెప్పండి. మొదటి మాట, యేసు వైపు చూస్తే నిరుత్సాహము నుండి మనం బయటకు వస్తాం. ఇది మొదటిది. రెండో మాట ఏంటి? యేసు వైపు చూస్తే గర్వము నుండి బయటకు వస్తాం. మూడోది, యేసు వైపు చూస్తే శోధనల్లో విజయం సాధిస్తాం. 4, యేసు వైపు చూస్తే, జాగ్రత్తగా వినండి, శ్రమలు అనే సముద్రం మీద నడుస్తాం. ఇక్కడ 5వ మాట చెప్తున్నాను. ఏంటి 5వ మాట అంటే, యేసు వైపు చూస్తే మనము రక్షించబడతాము. యేసు వైపు చూస్తే మనము రక్షించబడతాము. మనం అదే చదువుకున్నాం. దేవుడు చెప్తున్నారు, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21, 22లో మనం ఇలా చదువుకున్నాం కదా. అక్కడ దేవుడు ఇలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూడండి. ఆయన వైపు చూస్తే ఏం పొందుతారట? రక్షణ పొందండి. దేవుడు చెప్తున్నారు, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి, ఏం పొందండి? రక్షణ పొందండి. తలల పైకెత్తునని చూడండి. దేవుని వైపు చూస్తే మనకి రక్షణ వస్తుందట. రక్షణ అనే దానికి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. రక్షణ అనే పదానికి కొన్ని పర్యాయ పదాలు. అందులో ఒక పర్యాయ పదం ఏంటంటే విమోచన. అనండి ఒకసారి. విమోచన, రక్షణ, విమోచన. మరో మాట చెప్తాను ప్రియులారా, మరొక పర్యాయ పదం ఏంటంటే విడుదల. అనండి ఒకసారి. విడుదల. వేటికైతే, ఎవరిని బట్టి అయితే, దేన్ని బట్టి అయితే మనం బందీలం అయిపోయామో దాని నుండి మనలను రక్షించి, దాని నుండి మనలను విమోచించి, దాని నుంచి మనలను విడుదల దయచేసేవారు ఎవరంటే మనం నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తు. నా వైపు చూడండి, రక్షణ పొందండి. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట. నా వైపు చూడండి, రక్షణ పొందండి, కుమారుడైన యేసుక్రీస్తు చెబుతున్న మాట. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడ మాత్రమే కాదు, ఆయన ఏమని చెప్తున్నారు? నా వైపు చూస్తేనే మీకేమొస్తుంది? రక్షణ. ఎందుకంటే నేను తప్ప, చెప్పాలి అమ్మ, చెప్పండి తమ్ముళ్ళు, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. దేర్ ఈస్ నన్ అదర్ దాన్ మీ. నేను తప్ప మరెవరూ లేరు. మీకు రక్షణ కావాలంటే నేనే దేవుణ్ణి అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఆయన స్పష్టంగా చెప్తున్నారు, నేను తప్ప మరొక దేవుడు లేడు. కాబట్టి మీరు నా వైపు చూస్తేనే మీకేం దొరుకుద్ది? రక్షణ దొరుకుద్ది అని దేవుడు చెప్తున్నారు. తర్వాత మరో మాట కూడా చూద్దాం రండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఏముందో చూడండి. యెషయా గ్రంథం 43:3 ఏమనుంది? యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించిన వాడను, రక్షించువాడను. తర్వాత 11వ వచనం చూస్తారా? 11వ వచనం ఏముంది? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆగండి 10 నుంచి చదువుదాం, బాగుంటుంది. 10
మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. ఇక్కడ ఓ మాట మీరు గమనిస్తున్నారు, అందరూ నన్ను చూడండి. ఏంటా మాట? పదే పదే ఏ మాట చదివాం? నేనే అనండి ఒకసారి. అంటే మనం కాదు, దేవుడు. దేవుడు చెప్తున్నాడు నేను కూడా. నో, ఏమనలేదు ఆయన. నేను కూడా అనలేదు. ఏమన్నారు? నేనే, ఐయామ్. ఇంగ్లీష్ బైబిల్లో చదవండి, ఐయామ్ అని ఉంటుంది. మొన్న యూత్ మీటింగ్కి వచ్చిన వారిలో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మాట్లాడుకున్నాం కదా, యేసు ప్రభు కూడా ఆయన యోహాను సువార్తలో ఏమని చెప్పారు? నేనే ఐయామ్. ఆయన ప్రియులారా ఆ బావి దగ్గర ఆమెతో చెప్పారు. ఎవరు? సమరయ స్త్రీతో. ఏమని? నేనే జీవజలమునిచ్చువాడను నేనే. తర్వాత జీవాహారము నేనే, గొర్రెల ద్వారమును నేనే, ద్రాక్షావల్లిని నేనే. తర్వాత ఆయన ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిని ఏమంటారంటే ఐయామ్ స్టేట్మెంట్స్ అంటారు. నేనే అనే మాట దేవునికి మాత్రమే చెందింది. ఓపెన్ యువర్ ఐస్, కళ్ళు పెట్టు. సైతాన్ అంటాడు, సైతాన్ ఇదొక అడ్డు తీసుకొచ్చాడు క్రైస్తవులకి. యేసు వైపు చూడు, ప్రవక్తలాగే చూడు, మనిషిలాగే చూడు, దేవుడిగా చూడొద్దు అని చెప్తాడు. అది అపవాది మోసం. ఎందుకంటే ఆయనను దేవుడిగా చూడకపోతే నీకు రక్షణ లేదు. గమనించండి, మన సహోదరులు కూడా చెప్తారు. ప్రియులారా, చాలా మంది ప్రవచనాలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏమంటారండి? యేసు ప్రభు మహానుభావుడండి అంటారు. నిజమే, మంచి మాటే. కానీ దేవుడిగా చూడగలరా? జాగ్రత్తగా వినండి. బైబిల్లో యేసు ప్రభుని దేవునిగా చూడకూడదు అనే ఆలోచన ఎవరిది అంటే సాతానుది. ఆ సాతాను తీసుకొస్తున్నాడు బోధల్ని. యేసు ప్రభువును చూడు, రక్షకుడిగా చూడొద్దు అని చెప్తాడు. అసలు మాట చెప్పనా ప్రియులారా? లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో గొల్లలతో దేవదూత ఏమని చెప్తాడు? వచ్చి అంత అనుమానమే. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. యెషయా గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు? నేనే మీకు రక్షకుడను, మిమ్మలను రక్షించేవాడను నేనే. యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చారు? రక్షకుడిగా వచ్చారు. తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే ప్రియులారా, ఆయన గురించి చెప్పబడిన మాట, తన ప్రజలను వారి పాపముల నుండి, చెప్పండి, ఆయనే రక్షించును. 21వ వచనం, 1:21 మత్తయి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు వనెను. అసలు యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. కింద ఉంది చూడండి. అసలు యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు ఏమనంటే, నేనే మిమ్మల్ని రక్షించేవాడును, నేనే రక్షకుడను. కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఈ లోకములో రక్షకుడు. ఇందులో పేద గొప్ప భేదం ఉన్నట్టు, పెద్ద చిన్న భేదం ఉన్నట్టు తండ్రి కుమారుడికి భేదం లేదు. ఆయన దేవుడు, ఈయన దేవుడు. ఎవరైనా సరే యేసు ప్రభు దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎవరు మోసంలో ఉన్నారు? సాతాను మోసం. వాడు మోసం చేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకో, దేవుడిగా నమ్మొద్దు. దేవుడు రక్షకుడిగా తాను పరిచయం చేసుకున్నాడు. నా వైపు చూడండి, మీరేం పొందుతారు? రక్షించబడతారు. దేవుని వైపు చూస్తే రక్షించబడతాము అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు, ఉండబోడు.
ఆయన చెప్పారు, నా తరువాత కూడా ఏ దేవుడు ఉండడు. పోన్లే ఈ దేవుడు ఉన్నాడుగా, ఎంతవరకు ఉంటారేమో తర్వాత. నో నో నో, దేవుడు చెప్తున్నాడు, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. దెర్ ఈజ్ నన్ అదర్ దాన్ మీ. ఐ యామ్, నేను అని ఆయన చెప్తున్నాడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం చెప్పుకుంటున్న మాట ఏంటంటే, ఆ దేవుని వైపు మనం చూస్తే, యేసు వైపు చూస్తే మనకేం కలుగుద్ది? రక్షణ కలుగుద్ది. అనండి ఒకసారి, రక్షణ కలుగుద్ది. రక్షణ కలగడం అనంటే ఏం చెప్పాను మీకు ఇందాకడ? విడుదల అన్నాను. తర్వాత ఏమన్నాను? విమోచన అన్నాను. అంటే యేసు వైపు చూచిన వారిని దేవుడు ఏం చేస్తారు? విమోచిస్తారు. బైబిల్ గ్రంథంలో కూడా అదే చెప్పబడింది. అసలు బైబిల్ అంతా మనం చెప్పుకుంటే, మన యవనస్తుల మీటింగ్లో చెప్పారు, బైబిల్ అంతా ఒకటే చెప్తుంది. ఏ కార్యం గురించి? విమోచన కార్యం. అనండి, విమోచన కార్యం. దేవుడు తన ప్రజలను ఎలా విమోచిస్తారో, దేవుణ్ణి నమ్మితే ఎలా విమోచించబడతామో బైబిల్ గ్రంథం అంతా అదే చెప్తుంది. ఎందుకంటే ఆయన విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఎంతమంది మేము రక్షకులమని చెప్పినా, ఈ లోకంలో ఎంతమంది మేము దేవులమని చెప్పుకున్నా, జాగ్రత్తగా వినండి, బైబిల్ చెప్తున్న సత్యం, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అందుకే దేవుడు 10 ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ప్రారంభంలోనే ఏమిచ్చారు ఆయన? 10 ఆజ్ఞలు తెలిసిన వాళ్ళు చెప్పండి ఒకసారి. ఏం చెప్పారు? ఫస్ట్ ఏం చెప్పారు ఆయన? నేను తప్ప లేడు, నీకు కూడా ఉంటున్నారా? ప్రియులారా, ఆయనే మనలను రక్షించేవారు, ఆయనే మనల్ని విమోచించేవారు. ఎప్పుడైతే ఆ రక్షకుడైన దేవుణ్ణి మనం చూడడం నేర్చుకుంటామో మనలను రక్షిస్తారు. నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్న అదే మాటలో మరొక మాట ఏమిటంటే, దేవుడు మనలను రక్షించేవారు, విమోచించేవారు, విడుదలిచ్చేవారు అని చెప్తున్నాను. విడుదల ఇవ్వడము అనంటే, విడుదల లేని వారిని ఏమంటారు? మరి విడుదల లేని వారిని ఏమంటారు? బానిసలు అంటారు. చెప్పండి, విడుదల లేని వారిని బానిసలు. వారిని విమోచించేవారు లేరు, వారికి విడుదల ఇచ్చేవారు ఎవరు లేరు. దీనినే ప్రియులారా, ప్రపంచంలో కూడా మన పూర్వీకుల్లో కూడా చాలామంది ఏం చేశారంటే మనుషులను బానిసలుగా పెట్టుకునేవారు. చాలామందికి బానిస బ్రతుకులు ఉండేవట. ఆ బానిసలకి విడుదల ఉండేది కాదు, విమోచన ఉండేది కాదు, వారిని విడిపించే నాదుడు ఎవరు ఉండేవారు కాదు. వారికి ఏదైనా బలహీనత వస్తే పట్టించుకునేవారు కూడా కాదు. వారు చచ్చిపోతే అడిగేవారు కూడా లేరు. దానినే బానిస బ్రతుకు అంటారు. ఈనాడు చాలామంది బానిసలం అయిపోయాం. ఈనాడు చాలామంది బానిసలం అయిపోయి ఎందులో నుండి బయటికి రావాలో, ఎందులో నుంచి విమోచించబడాలో అందులో నుంచి విమోచించబడకుండా ఆ బానిస బ్రతుకులే క్రైస్తవులు జీవిస్తున్నారు. అసలు క్రైస్తవ జీవితం అంటే బానిస బ్రతుకు కాదు. మన క్రైస్తవ జీవితం అంటే ఏంటో చెప్పన? స్వేచ్ఛా జీవితం మంది. ఏ జీవితం? స్వేచ్ఛా జీవితం. వీఆర్ ఫ్రీ ఇన్ జీసస్. యేసు ప్రభువులో మనం విమోచించబడిన వాళ్ళం. స్వేచ్ఛగా బ్రతకాలి. ఒకప్పుడు ఈ స్వేచ్ఛ అంటే ఏంటో మనకు తెలియదు, ఈ విడుదలంటే ఏంటో తెలియదు, ఈ విమోచన అంటే ఏంటో తెలియదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే సత్యాన్ని మనం దగ్గరికి వచ్చామో ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశారు. బైబిల్లో అదే ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రియులారా 31వ వచనం నేను చదువుతున్నాను. 31:8-31 ఏముందో చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఏమని చెప్పారు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులనుగా చేయును. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే మార్గముగా సత్యముగా ఈ లోకమునకు వచ్చారనే సత్యాన్ని నువ్వు గ్రహిస్తే ఆ సత్యం నిన్ను ఏం చేస్తుందట? స్వతంత్రునిగా చేస్తుంది. దేని నుంచి స్వతంత్రత అంటే పాపము నుండి నీకు స్వతంత్రతనిస్తుంది. అందుకే ఇప్పుడు మనకి ఈ వచనం గుర్తుకు రావాలి. 1 తిమోతి 1:15 ఏముందో చూడండి. 1 తిమోతి 1:15
పాపులను చెప్పండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. అందరం బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. ఆయన పాపము నుండి మనలను రక్షించడానికి వచ్చారు. అందుకే మొదటి మాట చెప్తున్నాను, యేసు వైపు చూస్తే పాపము నుండి ఏం దొరుకుతుంది? రక్షణ. చెప్పండి, పాపము నుండి రక్షణ. చెప్పారుగా, నా వైపు చూసి ఏం పొందండి? రక్షణ పొందండి. దేని నుంచి రక్షణ వస్తుంది? పాపము నుండి. ఎందుకంటే పాపము చెయ్యు ప్రతి వాడును పాపమునకేంటి? దాసుడు, పాపానికి బానిస. దేవుడు అంటున్నారు, మీరు బానిస బతుకులు బతకండి, మీరు పాపమనే కాడి కింద బతకండి, మీరు పాపము నుండి విమోచించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని దేవుడు చెప్తున్నారు. అందుకే ప్రియులారా, 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం ఈ మాట చూస్తాం. 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం ఏముందండి? క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన, నేను 2వ లైన్ చదువుతున్నాను, ఏముంది? క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి ననిదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధ పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆగండి, దేవుడు మనల్ని పిలిచింది ఎందుకట? మీకు స్వస్థతలు ఇస్తాను, మీకు అప్పుల భారాలు తీసేస్తాను, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాను, మీరు ఏదనుకుంటే అది ఇచ్చేస్తాను, మీరు ఏదైనా అనుకోండి, మీరు ఏదైనా అనుకుని విశ్వాసంతో నోటితో పలకండి, మీరు నోటితో విశ్వాసంతో పలికేవన్నీ మీ ముందు నేను ప్రత్యక్షమయ్యేలా చేస్తాను అని దేవుడు ఏమైనా చెప్పారా? దేవుడు పిలిచాడంట. ఎందుకు పిలిచాడు మనల్ని? అక్కడ చదువుకున్న, ఎందుకు పిలిచాడు ఆయన మనల్ని? రక్షించడానికి. ఎందు నుండి? పాపము నుండి. పాపము నుండి రక్షించడానికి పిలిచారు. నీకేదో ఇచ్చేస్తాను, నీకేదో చేసేస్తాను, నేనున్నానంటే నీకు అన్నీ అయిపోయినట్టే అని దేవుడేం చెప్పలేదే. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే రక్షణ ఇవ్వడానికి పిలిచాడు. అందుకే ఈ సువార్తను ఏమంటారంటే స్వస్థత సువార్త అనరు, ఏమంటారు? రక్షణ సువార్త అంటారు. ఆ రక్షణ ఎందులో నుంచి కావాలి? మనకి పాపము నుండి మనకి రక్షణ కావాలి. కానీ బాధ ఏంటంటే రక్షణ బోధించటం లేదు, స్వస్థత బోధిస్తున్నారు. నేను మొన్న ఒక సహోదరులతో నేను మాట్లాడాను. నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటి నేను అడిగిన క్వశ్చన్ అంటే, అడిగిన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువు కానీ శిష్యులు కానీ స్వస్థతలు చేశారా, బోధించారా? నా మాట అర్థం లేదు. యేసు ప్రభు కానీ శిష్యులు కానీ చేసిన ఎన్ని పుస్తకాల్లో ఉన్నాయి? 5. ఏంటవి చెప్పండి? వింటున్నారా నా వైపు చూస్తూ? మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తుల కార్యాలు. ఈ 5 పుస్తకాల్లో స్వస్థతలు చేశారా లేదా? యేసు ప్రభు చేశారా లేదా? ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు? ఎంతమందిని బాగు చేయలేదు? ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు? సరే, అపోస్తుల కార్యాల్లో శిష్యులు కూడా చేశారా లేదా? తబిత చనిపోయి మేడగదిలో ఉంటే పేతురు గారు వెళ్ళి ప్రార్థన చేస్తే బ్రతికింది. ఐతుకు అనేవాడు వాక్యం ఎక్కువసేపు వినలేక ఎలా కింద పడ్డాడంట, చచ్చిపోతే పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేస్తే బ్రతికాడట. గొప్ప గొప్ప కార్యాలన్నీ అపోస్తుల కార్యాల్లో ఉన్నాయి. అయితే ఒక మాట చెప్పనా, వారు అద్భుతాలు చేశారు, అద్భుతాలు బోధించలేదు. దేవుని దగ్గరికి వస్తే మీకు మేలు పొందాలంటే ఏం చెయ్యాలి? మీకు స్వస్థత రావాలంటే మీరు ఏం చేయాలి? ఈ సువార్తలు వాళ్ళు ఏం చెప్పలే. వాళ్ళు చెప్పిన సువార్త ఒకటే, స్వస్థత సువార్త కాదు, రక్షణ సువార్త. వారు బోధించింది ఏంటి? రక్షణ సువార్త. సరే, నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా వినండి. మీలో ఎంతమంది
బైబిల్ కొత్త నిబంధనలో మత్తయి నుంచి ప్రకటన వరకు చదివిన వాళ్ళు చేయొద్దండి ఒకసారి. చేతులు ఎత్తిన వారిని అడుగుతున్నాను. రోమా పత్రిక నుంచి అపోస్తల కార్యాల తర్వాత ఏముంది? రోమా పత్రిక ఉంది. రోమా నుంచి ఎక్కడి వరకు ఉంది? ప్రకటన వరకు ఉంది. రోమా పత్రిక నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో పత్రికలు ఉన్నాయి కదా. కొత్త నిబంధనలో మాత్రం ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 27. 27లోంచి 5 తీయండి. ఎన్ని ఉన్నాయి? 22 పత్రికల్లో స్వస్థతల గురించి, అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి ఏమన్నా రాశారా? అందరు చెప్పకండి, చదివిన వాళ్ళు చెయ్యొద్దండి, చెప్పండి. రాయాలిగా మరి. రాయాలా లేదా? రాయలేదే. వాళ్ళకి తెలుసు ప్రజలకు బోధించాల్సింది సువార్త, రక్షణ సువార్త ప్రకటించాలి. మరి అద్భుతాలు అది దేవుడు చేసే పని. ఎవరెవరి జీవితాల్లో ఎప్పుడెప్పుడు చెయ్యాలో దేవుడికి బాగా తెలుసు. అది పెద్ద విషయం కాదని వారు అనుకున్నారు. వాళ్ళు నమ్మింది ఒకటే, మనము దేవుని సంగతులు అర్థం చేసుకుంటూ, దేవుని రక్షణ సువార్తను అంగీకరిస్తూ, దేవుణ్ణి నమ్మకంగా వెంబడిస్తే మన జీవితం ఎవరి చేతుల్లో ఉంటుంది? దేవుడి చేతుల్లో ఉంటుంది. ఆ దేవుడు సమయానుకూలంగా, తగిన సమయంలో మనకు సమయానుకూలంగా సహాయము చేస్తారు. సహాయం చేసే క్రమంలో అద్భుతాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఆశ్చర్యకార్యాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. వీటి నుంచి విడుదల వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ మనిషికి వేటి నుంచి విడుదల రావాలి? పాపము నుండి విడుదల రావాలి. ఈ సత్యాన్ని వారు గ్రహించారు కాబట్టి వారు ఏం బోధించారు? రక్షణ సువార్తను బోధించారు. బైబిల్లో దేవుడు వచ్చింది ఎందుకంటే నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఎందులో నుంచి రక్షించడానికి? పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. అసలు నేను పాపము నుంచి రక్షించబడ్డానా లేదా అది ఆలోచించు ముందు. ఈనాడు క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వారు పాపమునకు బానిసలైపోతున్నారు. ప్రియులారా, ఆగస్టు 15 ఏ రోజు? స్వతంత్ర దినోత్సవం. బ్రిటిష్ వారి పరిపాలనలో నుండి అనేక మంది దేశం కోసం పోరాడి మనకేం తీసుకొచ్చారు? స్వతంత్రతను తీసుకొచ్చారు. అందుకే ప్రతి ఆగస్టు 15న మన పిల్లలు, మన స్కూల్ పిల్లలు వాళ్ళందరినీ ఉంచి జెండా వందనం చేయిస్తూ వాళ్ళకి దేశం గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా మర్చిపోండి కానీ ఇచ్చిన స్వతంత్రాన్ని మర్చిపోకండి. మనం ఈ దేశంలో పుట్టి ఎన్నో కట్టుకోవచ్చు. జాగ్రత్త వినండి, నా మాట జాగ్రత్త వినండి. మనం ఏ దేశంలో ఉన్నాం? భారతదేశంలో ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నాం. ఇల్లు కట్టుకోండి, వ్యాపారం చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, చక్కగా బ్రతకండి. కానీ ఒకటి మర్చిపోకండి, స్వతంత్రాన్ని మర్చిపోకండి. రిపబ్లిక్ డే ఎప్పుడు? 26. 26న రిపబ్లిక్ డే. అలాగే 15న ఇండిపెండెన్స్ డే, గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం. మరిచిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదంటే అది లేకపోతే అసలు మనకి బతుకే లేదు. దేవుడు నిజమే, యేసు ప్రభు నమ్ముకుంటే ఎన్నో జరగవచ్చు, జరుగుతాయి. దేవుడు తన పిల్లల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు. ఎన్నో జరగవచ్చు, కానీ అన్నిటికంటే మర్చిపోకూడని కార్యం ఏంటో చెప్పనా? ఆయన శిలువలో చేసిన విమోచన కార్యం. అది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అయితే మనకిచ్చిన స్వతంత్రాన్ని జనవరి 26న, ఆగస్టు 15న మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకెప్పుడైనా జెండాలు జ్ఞాపకం వస్తాయా? చెప్పరేమండి. మనం యేసు ప్రభు విమోచన కార్యాన్ని సంవత్సరానికి ఒకసారో 2 సార్లో కాదు, ప్రతిదినం అది జ్ఞాపకము చేసుకోవాలి. యేసు వైపు చూడడం అంటే ఆయన చెప్పారు, నా వైపు చూడండి, ఏం పొందండి? రక్షణ పొందండి అని చెప్పినప్పుడు ఆయన వైపే చూస్తూ, ఆయన ఇచ్చిన విమోచన కార్యం వైపు చూస్తూ ప్రతిదినం ఆయనతో నడవాలని, ప్రతిదినం ఆయన కొరకు జీవించాలనేది ఎవరి ఉద్దేశం? దేవుడు. చూస్తున్నావా? ఆయన విమోచన కార్యం ఏమైనా జ్ఞాపకం వస్తుందా? ఆయన విమోచన కార్యం వైపు గురించి ఆలోచిస్తున్నావా? ఈనాడు చాలామందికి విమోచన కార్యం మీద మనస్సు లేదు. చాలామంది క్రైస్తవులము చాలా వాటికి బానిసలుగా బతికేస్తున్నాం. క్రైస్తవులుగా ఉంటూ కూడా కొన్ని ఇష్టాలను వదలలేని క్రైస్తవులు ఉన్నారు. నేనేమంటానంటే వాళ్ళు
బానిస క్రైస్తవులు అనండి ఒకసారి. ముందు నేను సెల్ ఫోన్తో మొదలు పెడతాను. రోమాపత్రిక 3:23 ఏముందో చెప్పండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇలా చెప్తాను, ఏ భేదమును లేదు, అందరూ సెల్ ఫోన్కి బానిసలుగా బతుకుతున్నారు. యవ్వనస్తులని లేదు, పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు. ఇప్పుడు పిల్లలు భోజనం చేయాలంటే ఏముండాలి? ఇంతకుముందు చందమామ, పాపం చందమామ ఎంత ఫీల్ అవుతున్నాడు. అసలు మీ పూర్వీకులకి నేనే పనికొచ్చానురా, ఇప్పుడు మీరు నన్ను వదిలేశారు అనుకుంటాడేమో. చందమామ రావే. ఇప్పుడు చందమామ పాటలు ఏమొద్దు పిల్లలకి, అంత అప్డేట్ అయిపోయారు. చిన్నప్పటి నుంచే సెల్ ఫోన్ అలా అలవాటు చేసేసి అల్లరి మానాలంటే అల్లరి మానాలంటే ఏమి చేయలేడు వీడికి. అదే మనం చేస్తున్న పెద్ద తప్పు. చిన్న వయసు నుండే చెడు అనేది మనమే నేర్పిస్తున్నాం, మనమే వాళ్ళకి ఇస్తున్నాం. దానిని ఎలా వాడాలో వాళ్ళకి తెలియదు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి తెలియకపోతే పెద్దయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఉంటుందా? ఎంతోమంది యవ్వనస్తులు ఈ విషయంలో రక్షణ లేదు. మొబైల్ విషయంలో రక్షణ లేదు. మీకు ఇంకా రక్షణ రాలా, విడుదల రాలేదు మనకి ఇంకా. దేవుడు ఏం చెప్పారు? నీ బానిసత్వం నుంచి ఏం చేస్తాను, నేను విమోచిస్తానని చెప్తే, అవును ప్రభా నువ్వు బాగానే విమోచించావు నాయనా, అయితే నేను ఇది లేకుండా ఉండలేను, అసలు నా గుండె చప్పుడు ఏంటి, సెల్ ఫోనే అని చెప్పి సెల్ ఫోను లేకుండా చర్చిలో 2.5 గంటలు కూడా కూర్చోలేని బానిస బతుకులండి మనవి. బానిసవైపోయావు నువ్వు. చదువు పక్కన పెట్టేస్తున్నారు, కష్టపడి చదవడం పక్కన పెట్టేసి బానిస బతుకులవి. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, సెల్ ఫోన్ లేకుండా ఒక్కరోజు బతకండి చూద్దాం. కత్తి, జాగ్రత్త వినండి, సెల్ ఫోన్ని కత్తితో పోల్చొచ్చు. ఒక చాకుని ప్రియులారా వంట చేసి ఆవిడ చేతిలో పెడితే ఏం చేస్తారామె? ఒక చాకుని వంట చేసి ఆమె చేతికిస్తే చక్కగా కూరగాయలు కోసి అన్నం పెడుతుంది. అదే హంతకుడికిస్తే పీకలు కోస్తాడు. సెల్ ఫోన్ అంతే. మీరు బాగా ఉపయోగించుకుంటే ఇది మిమ్మల్ని దేవునిలో పెంచే సాధనం అవుతుంది. ఇది మీరు సరిగా ఉపయోగించకపోతే ఇదే మిమ్మల్ని నరకానికి తీసుకెళ్లే సాధనం అవుతుంది. బానిసత్వంలోంచి బయటికి రండి. కమ్అవుట్. బానిసత్వంలోంచి బయటికి రండి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీ పిల్లలకి ఒంటరిగా ఫోన్లు ఇవ్వకండి. వాళ్ళు ఆ ఫోన్ని నమ్మకంగా వాడగలరని తెలిసినప్పుడే ఇవ్వండి. ఎంత ప్రేమ పెరిగినా ఫోన్లు ఇవ్వకండి. ఇస్తే లోకలు పెట్టనివ్వకండి. ఫోన్ వచ్చిన వెంటనే పైకి వెళ్ళనివ్వకండి. ఎరా ఎక్కడే మాట్లాడు, పైకి ఎందుకు వెళ్తున్నావు అని అడగండి. తల్లిదండ్రులు చేయట్లేదు. ప్లీజ్, నేను నిందిస్తున్నాను, తల్లిదండ్రులు చెయ్యట్లేదు. మా పిల్లలు టెక్నాలజీలో పెరిగిపోతున్నారండి. అవును, టెక్నాలజీ. ఆ టెక్నాలజీ పెరిగిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత బాంబు పేలుస్తారు నీ గుండెల్లో, రెడీగా ఉండు. ఆ టెక్నాలజీ పెరిగింది. ప్లీజ్ కమ్అవుట్. ఆ బానిసత్వంలోంచి బయటికి రండి. దేవుడు రక్షకుడిగా వచ్చాడు నిన్ను విడిపించడానికి. కమ్అవుట్. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఈ బానిసత్వం నుంచి నన్ను విడిపించు నాయన, నీతో గడిపే సమయాన్ని ఇది గడపనివ్వట్లేదు నాయన, నన్ను కనికరించు నాయన, ఈ సెల్ ఫోన్ అనే బానిసత్వం నుంచి నన్ను రక్షించు నాయన. నువ్వు చెప్పావు కదా, నా వైపు చూడండి అన్నావు. నీ వైపు చూస్తే నాకేమొస్తుంది? రక్షణ. నన్ను రక్షించు నాయన. చాలామంది క్రైస్తవులు సెల్ ఫోన్ నుంచి బయటికి రావడం లేదు. చాలామంది క్రైస్తవులు సినిమాలనే బానిసత్వాన్ని వదలలేకపోతున్నారు. సినిమాలు, జోకులు, బయటికి రండి, కమ్అవుట్. స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు మనల్ని. స్వతంత్రం అంటే బయటకు వచ్చేసి నేను క్రైస్తవుని, నేను ఎలా బతికేసినా పర్లేదు అని అనుకోకండి. బానిసత్వంలోంచి బయటికి రండి. అలాంటివి చూస్తే నా హృదయాన్ని, నా భక్తిని పాడు చేస్తాయని అర్థం చేసుకోండి కొంచెం. ఇంతకుముందు పాపం చేయడానికి చాలా కష్టపడేవాళ్ళు యవ్వనస్తులు. ఇప్పుడు ఆ కష్టమేమీ లేదు. ఆ పాపం అంతా ఇందులో ఉంది, ఇప్పుడు సెల్ ఫోన్లోనే ఉంది. అలా నొక్కితే చాలు సినిమాలన్నీ ఇందులో వచ్చేస్తున్నాయి, సెల్ ఫోన్. బానిస బతుకులు కాదు అవి, బానిస బతుకులు కాదు. ప్రజలు మాటలతో వినలేని వారు దేనితో వింటారు? సినిమాలతో వింటారు. ఈడ్చుకెళ్ళిపోతున్నాడు సాతాను. సినిమాల నుంచి బయటికి రండి ప్లీజ్, ప్లీజ్. నాకు ఇంకా రక్షణ అంటే ఏంటో తెలియదు, నాకు ఇంకా విమోచన రాలేదు. కొన్ని వాటికి నేను బానిసనైపోయాను. చెడు తిరుగుళ్ళు, స్నేహితులు,
చెడు స్నేహితులు. ఇక్కడున్న తల్లిదండ్రులకు విషయం చెప్తున్నాను. ఎప్పుడైనా మీ 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 అబ్బాయి ఉన్నాడు కదా, మీ అబ్బాయి కావచ్చు, మీ అమ్మాయి కావచ్చు, తను ఎక్కువగా మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరు, బయటికి వెళ్ళి ఎవరిని కలుస్తున్నాడు, వాళ్ళు ప్రభువుని నమ్మినోళ్ళా కాదా, దేవుల్లో ఎదిగినోళ్ళా కాదా, ఎప్పుడైనా అడుగుతున్నారా? పిల్లలు అంటారు ఇంట్లో తల్లిదండ్రులతో, అమ్మా అలా బయటికి వెళ్ళి వస్తానంటే మీరు అడగాలి, ఎక్కడికి వెళ్తున్నావురా అంటే, అలా వెళ్తానమ్మా అంటే అస్సలు నమ్మకండి. అలా అంటే ఎలాగో మీకు తెలీదా? సమరయ స్త్రీ పాపానికి ఎలా ఉందామె? బానిసగా ఉంది, అవునా కాదా? ఆమె దీన్ని ఏమంటారు? కర్చీఫ్ పాడైపోతే ఏం మారుస్తాం? ఇంకో కర్చీఫ్. ఆవిడ ఏం చేస్తుందంటే కర్చీఫ్లు మార్చినట్టు భర్తలు మార్చేస్తుందంట. బైబిల్లో ఉంది కదా, నా మాట అది. బానిస బ్రతుకు. కానీ దేవుడు వెళ్ళాడు, ఆమెతో మాట్లాడాడు. ఆ జీవజలంతో కూడిన మాటలు ఆమె వింది. ఆమెకి విడుదల వచ్చింది. ఆమెకు రక్షణ వచ్చిందో లేదో ఆమెకే కాకుండా ఊరి వాళ్ళకు కూడా అర్థమైంది. అర్థమే వాళ్ళు ఏమన్నారో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో వాళ్ళు ఏమన్నారో చూడండి. మా మట్టుకు మేము విని, చూడండి, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? తర్వాత 39వ వచనం చూడండి ఏముందో. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు ఏముంచారు? విశ్వాసం ఉంచిరి. మరొక్కసారి బిగ్గరగా చెప్పండి. ఊరి వాళ్ళు ఎవరి మీద విశ్వాసం ఉంచారు? ఎవరని విశ్వాసం ఉంచారు? స్వస్థతనిచ్చువాడనా, లోకరక్షకుడనా? ఆ రక్షణ ఎదురుగా ఉన్న ఆ స్త్రీ బతుకులో చూశారు. దేవుడు ఆమెను విమోచించారు, మనల్ని కూడా విమోచిస్తారు. ఎవరైతే ఆ బానిసత్వంలో నుంచి బయటకు వచ్చారో వారే నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించగలరు. దానికి ఇంకో మాట చెప్పనా? యేసు వైపు చూస్తే 5వ మాట ఏంటి? రక్షణ వస్తుంది అని అన్నానే. అందులో మొదటి మాట ఏంటంటే పాపము నుండి మనకేమొస్తుంది? రక్షణ వచ్చిందా? యేసు ప్రభువుని నమ్మావు, పగ అనే దాని నుంచి రక్షించబడ్డావా? పగ ఉండొచ్చా క్రైస్తవుడికి? ఉండాలి. ఒక్కడి మీదే ఉండాలి. ఎవరి మీద? సాతాను మీద. నన్ను తిట్టారండి, నన్ను ఏదో అన్నారండి, పగ ఉండకూడదు. నువ్వింకా పగలో ఉన్నావనంటే నీకేమి లేదు? రక్షణ. అందులో నుండి రక్షణ లేదు. నువ్వు విశ్వాసి అవ్వచ్చు, కానీ అందులో నుంచి నీకు ఇంకా రక్షణ రాలే. ఇందాకడ ఆమె యథార్థంగా చెప్పింది ఆమె. చాలామంది చెప్పలేరు, ఆవిడ యథార్థంగా చెప్పింది. కోప్పడిపోతున్నానండి నేను, నా కోపం తగ్గాలని ప్రార్థన చేయండి. దాని నుంచి కూడా దేవుడు ఏమిస్తాడు? మనకి రక్షణ ఇస్తాడు, విడుదల ఇస్తాడు. కొంతమంది షార్ట్ టెంపర్ అంటారు. షార్ట్ టెంపర్ అంటే ముక్కు మీద కోపం, పైకి గొప్పగా చెప్తారు, నాతో పెట్టుకోక, నాకు అసలే ముక్కు మీద కోపం. బైబిల్లో ఉంటుంది ఓ మాట, ఏంటో చెప్పనా? తాము సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయిస్తారంట. ఇది గొప్పగా చెప్పుకునేదా, బాధతో చెప్పేదా? ఆమె బాధతో చెప్పింది చక్కగా. ఇలా ఉండాలనుకుంటున్నాను, నా కోసం మీరు ప్రార్థన చేయండి, దేవుణ్ణి ఆశ్రయించండి, మిమ్మల్ని రక్షిస్తాడు. మా భర్త గారి మీద చీటికి మాటికి కోపం వస్తుంది పాస్టర్ గారు అనేటోళ్ళు ఉంటారు ఇక్కడ. మా పిల్లలు చేసే అల్లరిని భరించలేకపోతున్నానండి బాబు, ప్రార్థన చేయండి. మీ పిల్లల నుండి కూడా, ఆ అల్లరి నుండి కూడా దేవుడు ఏమిస్తాడు? విడుదల, రక్షణ ఇస్తాడు. పిల్లలు నిజమే చెబితే మాట వినేవాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు. వినేవారైనా వినని వారైనా బైబిల్లో మాట ఉంది, కోపపడండి కానీ పాపం చేయకండి. పిల్లల మీద కోపపడాలి కానీ పాపం చేయకూడదు, తోలనాడకూడదు, శపించకూడదు. వాళ్ళతో చెప్పాలి, ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అని చెప్పాలంతే. నువ్వు అలా అయిపోతే ఇలా అని అనకూడదు. చాలామంది అనేస్తున్నారు. నేను చెప్తున్నాను, దేవునికి ప్రార్థన చేయండి, దాని నుంచి కూడా ఏమిస్తాడు మీకు? ఆయన రక్షణ ఇస్తారైనా. దేవుడు రక్షించేవాడండి, విమోచించేవాడండి.
ఖచ్చితంగా విమోచిస్తాడు. మీ బలహీనతల నుంచి విమోచిస్తాడు. ప్రభువా, కోపాన్ని ఆపుకోలేకపోతున్నాను, ప్రభువా నేను క్షమించలేకపోతున్నాను, ప్రభువా పగ పెంచేసుకుంటున్నాను, ప్రభువా ఎవరైనా నా ముందు బాగా ఏదైనా బాగుపడుతుంటే నొప్పొచ్చేస్తున్నాను ఆయన. ఎక్కడంటే ఎప్పుడు రాలేదా? మీకు ఒక స్టేరే ఉంది, వాళ్ళకి 3 స్టేర్లు ఉన్నాయి. నొప్పి వస్తుందా? నొప్పి వస్తుంది నాయన అంటే దాని అర్థం ఏంటి అనండి. 3 అక్షరాల పదం అసూయ. ప్రభువా రక్షించునైనా నన్ను అసూయ నుండి. ప్రభువా నేను మాట్లాడానంటే కొన్ని మాట్లాడకూడదు అనుకునే కూడా మాట్లాడేస్తున్నాను. నిజం చెప్పండి, మనలో అందరికీ మాటల మీద కంట్రోల్ ఉందా? చాలాసార్లు మనం ఎక్కడ బాధపడతామంటే, మాట్లాడకూడదు అనుకుంటున్నాను కానీ పాస్టర్ గారు విడుదల రావాలిగా, రావాలా లేదా? మాటల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నిజంగా మనకి స్కూల్లో అన్నీ నేర్పిస్తారు ఒక్క డబ్బు గురించి తప్ప, కానీ బతుకంతా తిరిగేది దేని మీద? అవునా కాదా? కొంతమంది ఎలా సంపాదించాలో అలా సంపాదించకుండా వేరేగా సంపాదిస్తే, మరికొంతమంది ఏమో ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టగా అందరం బలహీనులుగా ఉంటాం. దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ విషయంలో కూడా మీరు నన్ను రక్షించండి, నన్ను ఏం చేయండి, మీరు రక్షించండి అని ప్రార్థన చేయండి. ప్రియులారా, దేవుడు మనలను రక్షిస్తాడు. తన ప్రజలను చెప్పండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు. యెషయా గ్రంథం 45లో చెప్తున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి, ఏం పొందండి. ఈరోజు చెప్తున్నాడు దేవుడు, మాట్టేరు సంఘబిడ్డలారా నా వైపు చూడండి, ఏం పొందండి. ఎందులో నుంచైనా రక్షణ వస్తుంది. ఎలాంటి త్రాగుబోతు జీవితం నుండి అయినా రక్షణ వస్తుంది. చాలామంది త్రాగుడు అలవాటు ఉన్న వాళ్ళు అనుకుంటారు నాకు ఇంకా విడుదల రాదేమోనని. ఎందుకు రాదో? దేవుడు విమోచించలేని పాపం అంటూ ఏది లేదో. త్రాగుడు మానేస్తే నరాల బలహీనత వచ్చేస్తుందేమోనండి. భయపడకండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవా ఈ బలహీనత నుంచి నేను ఇంకా విడుదల పొందుకోవాలనుకుంటున్నాను, ఇక నేను ఎన్నడూ నేనది చెయ్యను ప్రభువా అని ఎవరైనా బలహీనత ఉన్నవారు ఉంటే ప్రార్థన చెయ్యండి. మిమ్మలను రక్షించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకోండి, ఇకనైనా మీ జీవితాన్ని పాడు చేసుకోవడం మానేయండి. ఎవరైతే మిమ్మల్ని పిలిచేవారో వాళ్ళతో సంబంధాలు కట్ చేసేయండి. కుటుంబంతో కలిసి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు. ఆయన బయటికి తీసుకురాలేని పాపం అంటూ ఏదీ లేదు. ఆయన ప్రతి పాపము నుండి మనల్ని విమోచిస్తాడు. మన బలహీనతల నుంచి రక్షించబడకుండా యేసు ప్రభు నా రక్షకుడైన ఎలా చెప్తావు? నువ్వు ఎలా చెప్పగలవు? ఒక్కసారి మీ హృదయం గురించి ఆలోచించండి. మనలో ఎన్ని బలహీనతలు ఉండట్లేదు. వీటన్నిటిని అలాగే పెంచేసుకుని నేను రక్షించబడిపోయానని ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? యవనస్తులారా, పెద్దవారులారా, కుటుంబంలో కలహాలు కలిగిన వారులారా, రక్షించబడదాం, విమోచించబడదాం. యేసు వైపు చూడు, నీకేమొస్తుంది? రక్షణ. చివరి మాట చెప్తున్నాను, రక్షణ రావాలంటే ఏం చెయ్యాలి పాస్టర్ గారంటే ఒక్కటే. పేతురు నీళ్లలో మునిగిపోయేటప్పుడు కేక వేశాడు. ఏమని కేక వేశాడో చెప్పనా? ప్రభువా నన్ను రక్షించు. ఓ మాట అడగనా? మునిగిపోయేటప్పుడు అందరూ వినాలి. మొహమాటంగా అడుగుంటాడా? ప్రభువా రక్షించవా అని ఉంటాడా? దేవా ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఎందుకు, అప్పుడే నీళ్ళ మీద నడిచి చలిసిపోయావుగా, వద్దులే ప్రభు, 1 గంట తర్వాత వచ్చి నన్ను రక్షించి అన్నాడా? ఎలా అడుగుంటాడు? ఒకసారి చెప్పండి. సిచ్యువేషన్ ఊహించండి. నీళ్ళ మీద నడుస్తున్నాడండి, తుఫాన్ అండి, ఆ అలలకి మునిగిపోతాడండి. మునిగిపోతే చనిపోయే అవకాశాలు ఉన్నాయండి. నీళ్ళలోనే ఎన్నోసార్లు ఎదిగిన వాడే, కానీ మునిగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అయితే మునిగిపోతున్నాడు, ఎలా అరుచుంటాడు? బిగ్గరగా చెప్దాం. ఏమన్నాడు? ప్రభువా నన్ను రక్షించు. మెల్లగా అన్నాడా, బిగ్గరగా? అవిశ్వాసంతో అడిగాడా, విశ్వాసంతో అడిగాడా? అడగాలి కాబట్టి అడిగాడా? ఖచ్చితంగా నన్ను రక్షించునని అడిగాడా? నువ్వు అలా అడిగితే దేవుడు నీకెందుకు విడుదలవ్వడు? నువ్వు అలా ఎందుకు అడగవు?
నువ్వు ఉన్నది ఊబిలో ఉన్నావని నీకు అర్థం కావట్లేదా? ఆయనకి తెలుసుగా, నేను ఇలాగే మునిగిపోతే నా ప్రాణం పోతుంది, నేను ఇలా ప్రాణం పోగొట్టుకోలేను, ప్రభువా నన్ను రక్షించని బిగ్గరగా అడిగినప్పుడు దేవుడు వచ్చాడు. ఏం చేశాడు? ఆయన చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. ఈరోజు విన్న వాక్యంలో మీరే బలహీనతలు ఉన్నారో నాకు తెలియదు, కానీ చెప్తున్నాను, పేతురు ఎలాగైతే నన్ను రక్షించు నాయనని ప్రాధేయపడుతూ దేవుని దగ్గర గుండెలు అవిసేలాగా ఆయన అరిచాడు, నువ్వు కూడా దేవుని పాదాలు పట్టుకో, ఏడు ఆయన దగ్గర, ఉపవాసాలుండు, ప్రార్థన చెయ్యి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉపవాసం ఉండి నీ బలహీనత విషయంలో దేవుని అడుగు, ప్రభువా ఇందులో నుండి నన్ను రక్షించు నాయన, నేను బయటకు వద్దామనుకుంటున్నాను, రాలేకపోతున్నాను నాయన, నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను నాయన, నన్ను కనికరించు నాయన. ఉపవాసాలుండు, పాదాలు పట్టుకో, నీ కన్నీళ్లతో దేవుని కాళ్ళు తడుపు, దేవుడు నిన్ను ఎందుకు రక్షించడు? బిలీవ్, నమ్ము ఆ మాటను. దేవా నన్ను రక్షించు, నన్ను రక్షించు. నీ వైపు చూస్తే నాకేమొస్తుంది? రక్షణ. ఆనాడు నశించిపోతున్న పేతురుని నువ్వేం చేశావు? రక్షించావు. నన్ను రక్షించు నాయనా. నువ్వు రక్షించకపోతే ఇలాగే ఇందులో మునిగిపోతాను నేను. పేతురైతే చనిపోదుడు, నేనైతే ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉంటాను. నన్ను అలా ఉంచొద్దు దయచేసి, ప్లీజ్ నన్ను రక్షించు అని నమ్మకంతో ప్రార్థన చేయండి. కేవలం ఈరోజు మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు దేవునికి అడ్డుగా ఏమైతే వస్తున్నాయో వాటన్నిటి విషయంలో పశ్చాత్తాపడండి. రక్షించు ప్రభువా అని అడగండి, విడుదల దయచేయి ప్రభువా అని అడగండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విమోచిస్తారు. విమోచించిన తర్వాత మీరు అంటారు ఏమనంటే, దేవుడు నన్ను రక్షించాడు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకో.